ఎన్నికల్లో ఓటమితో జగన్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. విదేశాలకు వెళ్లేందుకు కోర్టులు కూడా అనుమతి ఇవ్వటం లేదు. మరోవైపు సొంత కుటుంబంతో పాటు జిల్లాలో సైతం సంకట పరిస్థితి నెలకొంది. వాటిని అధిగమించేందుకు జగన్ నానా పాట్లు పడుతున్నారు. వైఎస్ కుటుంబంలో భారీ చీలిక వస్తోందా? త్వరలో కొంతమంది షర్మిలకు మద్దతు తెలపనున్నారా? ఆమెకి కుటుంబ మద్దతు పెరగనుందా? అందుకే జగన్ డిఫెన్స్లో పడిపోయారా? అవినాష్ రెడ్డిని తాత్కాలికంగా పక్కన పెట్టనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికున్నంత కాలం ఆ కుటుంబం ఒక వెలుగు వెలిగింది. చిన్న చిన్న అరమరికలు ఉన్నా రాజశేఖర్ రెడ్డి సర్దుబాటు చేసుకుని ముందుకు వెళ్లేవారు. కానీ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆ కుటుంబంలో జరిగిన పరిణామాలు ఐక్యతను దెబ్బతీశాయి. ముఖ్యంగా వివేకానందరెడ్డిని అవినాష్ రెడ్డి కుటుంబం టార్గెట్ చేసుకుంది. ఆయన కానీ జగన్కు దగ్గరైతే తమకు ప్రాధాన్యం ఉండదని ఒక నిర్ణయానికి వచ్చింది. రాజకీయంగా తమకు ఇబ్బందులు తప్పవని భావించింది. వివేక హత్య నుంచి ఆ కుటుంబంలో స్పష్టమైన చీలిక వచ్చింది. అదే సమయంలో జగన్ సైతం తన సోదరి షర్మిలను దూరం పెట్టారు. ఆమె సైతం వివేక హత్య విషయంలో సోదరుడిని విభేదించటం ప్రారంభించింది. అయితే గత 5 ఏళ్ల పాటు జగన్ అధికారంలో ఉండటంతో కుటుంబ సభ్యులు సైతం అయిష్టంగానే ఆయనతో ముందుకు సాగారు. వైఎస్ సునీతతో పాటు షర్మిల గట్టిగానే పోరాటం చేశారు. ఆ పోరాటంలో వారికి అండగా నిలవాలనుకున్న కొంతమంది కుటుంబ సభ్యులు భయపడ్డారు. జగన్ అధికారంలో ఉండటంతో ఎదురు తిరిగేందుకు ముందుకు రాలేకపోయారు. ఇప్పుడు జగన్ ఓడిపోయేసరికి వారంతా షర్మిల గొడుగు కిందకు చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దీంతో జగన్కు కుటుంబ బలం మరింత తగ్గే అవకాశం ఉంది. జగన్ తల్లి విజయమ్మ ప్రస్తుతం కుమార్తె షర్మిల వైపు ఉన్నారు. ఎన్నికల్లో తన కుమార్తెను గెలిపించాలని మాత్రమే ఆమె కోరారు. కనీసం జగన్ గురించి పట్టించుకోలేదు. ఎన్నికల్లో జగన్ ఓడిపోయినా విజయమ్మ స్పందించలేదు. అందుకే ఆమె షర్మిల వెంట స్ట్రాంగ్గా ఉండిపోతారని జగన్ ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే కుటుంబంలో విభేదాలు రావటానికి ప్రధాన కారణం అవినాష్ రెడ్డి. అందుకే ఆయన్ను తప్పించి పార్టీ పగ్గాలు తన మేనమామకు అప్పగించారు జగన్. జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించారు జగన్. మొన్నటి ఎన్నికల్లో కడపలో సైతం వైసీపీకి దారుణ పరాజయం ఎదురైంది. 10 అసెంబ్లీ స్థానాలకు గాను ఆ పార్టీకి దక్కింది 3 మాత్రమే. దీంతో పార్టీలో సైతం ఒక రకమైన తిరుగుబాటు కనిపిస్తోంది. కేసుల భయంతో అవినాష్ రెడ్డి పెద్దగా బయటకు రావటం లేదు. కడప జిల్లా పరిషత్తును దక్కించుకొని సత్తా చాటాలని కూటమి చూస్తోంది. అందుకే జగన్ జాగ్రత్త పడ్డారు. జడ్పీటీసీలను బుజ్జగించారు. పార్టీ జిల్లా నాయకత్వ బాధ్యతలను మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి అప్పజెప్పారు. ప్రస్తుతం కడపలో పార్టీని కాపాడుకోవటం ఒక ఎత్తైతే కుటుంబం నుంచి షర్మిలకు మద్దతు పెరగకుండా చూసుకోవటం మరో ఎత్తు. అందుకే జగన్ ఇప్పుడు రంగంలోకి దిగారు. స్థానిక సంస్థల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భవిష్యత్తుపై భరోసా ఇచ్చారు. కానీ కూటమి డోర్లు తెరిస్తే ఎంతమంది జడ్పీటీసీలు ఉంటారో ఎంతమంది ఉండరో తెలుస్తుంది. అయితే కూటమి రంగంలోకి దిగితే మాత్రం కడప రాజకీయాల్లో సమూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.